మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు టోటల్ డిఏ బకాయిల లిస్టు వచ్చేసింది. ఒక్కొక్కరికి 2,00,000 అమౌంట్. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డిఏ బకాయిలు మరియు పెంపుపై త్వరలోనే శుభవార్త వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 18 నెలలుగా పేరుకుపోయిన డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయనుందని విశ్వసనీయ వర్గాల సమాచారము. సో బకాయిల నేపథ్యం, ఉద్యోగుల డిమాండ్. 2020 నుంచి జనవరి 2020 నుంచి జూన్ 2021 మధ్య కాలంలో గల 18 నెలల పాటు ఈ యొక్క డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని కోవిడ్-19 మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ డిఆర్ పెంపును మే 2022లో నిలిపివేసిన విషయం విదితమే తెలిసిందే. ఈ నిలిచిపోయిన డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు అంశాన్ని పరిశీలించి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని అంచనాల ప్రకారం ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి 2,00,000 వరకు కూడా బకాయిల రూపంలో అందే అవకాశం ఉందని తెలుస్తోంది. బకాయిల అంచనా స్థాయిని బట్టి డిఏ బకాయిల మొత్తం ఉద్యోగి స్థాయిని మరియు వారి యొక్క ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు లెవెల్ 1 ఉద్యోగులకు డిఏ బకాయిలు సుమారుగా 11,880 నుంచి 37,554 మధ్య ఉండవచ్చనే అంచనా. లెవెల్ 13 ఉద్యోగులకు బకాయిలు సుమారుగా ఈ 18 నెలలకు సంబంధించండి 1,44,200 నుంచి 2,18,200 వరకు అందే అవకాశం ఉంది. అలాగే లెవెల్ 14 మరియు అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. డిఏ పెంపు అంచనాలు. ప్రస్తుతం డిఏ బకాయిలతో పాటు తదుపరి డిఏ పెంపు ఎంత ఉంటుందనే అంశంపై కూడా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వాస్తవానికి డిఏ పెంపుదల అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐ-ఐడబ్ల్యూ ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనే గణాంకాలపైన ఆధారపడి ఉంటుంది. మార్చి 2022లో ఏఐసిపిఐ సూచికలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. దీని ఆధారంగా ప్రభుత్వం డిఏను 3% నుంచి 5% వరకు పెంచే అవకాశం ఉంది. సో ఈ మేరకు నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఒకవేళ 5% డిఏ పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపితే ఉద్యోగుల ప్రస్తుతం 34% నుంచి 39%కి చేరుకుంటుంది. జీతంపై ప్రభావం. డిఏ పెంపుతో ఉద్యోగుల నెలవారీ జీతం ఎలా పెరుగుతుందో చూద్దాము. పెంపుదల ఎంత ఉంటుందనేది. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం బేసిక్ పే 56,900 అనుకుందాము. ప్రస్తుతం 34% డిఏ ప్రకారం వారికి నెలకు రూ. 19,346 డిఏ రూపంలో లభిస్తుంది. ఒకవేళ 39%కి అంటే 5% పెంచితే వారికి నెలకు రూ. 22,191 డిఏ అందుతుంది. అంటే నెలవారీ జీతంలో రూ. 2,845 పెరుగుదల ఉంటుంది. ఇదే వార్షికంగా చూస్తే సుమారుగా 34,140 అదనపు ప్రయోజనం చేకూరుతుంది. సో మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ బకాయిలు మరియు తదుపరి డిఏ పెంపు విషయంలో త్వరలోనే సానుకూల నిర్ణయాలు వినే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్థాయి స్పష్టత అయితే వస్తుంది. ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిస్తుందని అయితే ఆశించవచ్చు. సో ఈ విధంగా ఏదైతే మనకు